She's a devil. Pallavi, oh, Anu Pallavi. చరణ్, గ్రానీ లేచావా? ఇప్పుడెలా ఉంది? ఏంటి నైట్ అంతా ఇక్కడే మేల్కొని కూర్చున్నావా? అవును అవును గ్రానీ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాకు తెలుసు, పల్లవి గురించి, పెళ్లి గురించే కదా ఆలోచిస్తున్నావు. పెళ్లి సవ్యంగా జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. గ్రానీ, నేను ఆలోచించేది దాని గురించి కాదు. ముందు నేను చెప్పేది. గుడ్ మార్నింగ్. డాక్టర్, త్వరగా నేను కోలుకునేలా చూడండి. ఎందుకంటే పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి. ముందు మీరు పెళ్లి గురించి ఆలోచించడం మానేయండి. పెళ్లి గురించి ఆలోచించడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. మిస్టర్ చరణ్, మీ పెళ్లి విషయంలో తను కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నట్టుంది. పెళ్లి విషయంలో ఎలాంటి ప్రెజర్స్, స్ట్రెస్ పెట్టకూడదు. అలాగే డాక్టర్. అవన్నీ మీరు చూసుకోండి. నా మీద స్ట్రెస్సే ఉంది. పల్లవి చరణ్ల జంట చూడముచ్చటగా ఉంటుంది. పల్లవి మా ఇంటి కోడలవ్వాలనే నా కోరిక నెరవేరింది. పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పల్లవి విషయంలో చరణ్ సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయే భార్యగా వస్తుంది కదా. సరే అండి, నేను బయలుదేరతాను. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. మిస్టర్ చరణ్, ఇంకా బీపీ కంట్రోలే కాలేదు. సో టెన్షన్ విషయాలేవి ఆవిడకి చెప్పకుండా, అలాగే టెన్షన్ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది. సరే డాక్టర్. జ్యూస్ తీసుకో. ఇప్పుడు నాకేం వద్దు కార్తీక్. ఏమైంది అనుష? పల్లవి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకెందుకు అలా ఉన్నావు? ఉండు కార్తీక్. నా గురించి కూడా ఆలోచించండి శ్రీమతి గారు. ఏం ఆలోచించాలి? రమ్మన్నా వచ్చాను. వస్తే సరిపోతుందా? నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా. ఏంటి కార్తీక్? ఇక్కడెవ్వరూ లేరు అనుష, మనం ఇద్దరమే ఉన్నాం. ప్లీజ్ ఇప్పుడేం వద్దు. ఇప్పుడే కావాలి. ఎంతసేపు చూడడమేనా? అక్కడితో ఆగిపోవడమేనా? ఈరోజైనా. నాకు ఇంట్రెస్ట్ లేదు. నన్ను ఇరిటేట్ చేయకు ప్లీజ్. అసలేంటి నీ ప్రాబ్లం? ప్రేమించుకున్నప్పుడు ఇంతే, ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నా కూడా ఇంతే అంటే కుదరదు. పెళ్ళిందన్న మాటే గాని ఏమైంది చెప్పు? ఏం అవ్వలేదు. చూడు, ఆగు, ఉండు, తర్వాత ఇంక నేనేం విన్ను. చరణ్, ఏం జరుగుతుంది చరణ్?
ఎవరిని లవ్ చేసావు? ఎవరితో ఎంగేజ్మెంట్ అయింది? నిన్న ఎంగేజ్మెంట్ దగ్గరుండి జరిపించి ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటదిరా? నాకదే అర్థం కాక నిన్ను చూశాను. నువ్వు మాట కూడా మాట్లాడలేదు. గ్రానీకి అలా జరగడంతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను. నాకంటే అందగత్తెని చేసుకుంటా అని ఛాలెంజ్ చేశావు. దానికోసం ఏదో పల్లవి అయినా ఓకే అని సరదా కన్నాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. చూస్తుంటే పల్లవినే పెళ్లి చేసుకుంటావనిపిస్తోంది. పల్లవినే పెళ్లి చేసుకుంటావనిపిస్తోంది. పల్లవినే పెళ్లి చేసుకుంటావనిపిస్తోంది. ఏంటొదిరా, అనుషాన్ని లవ్ చేసి పల్లవిని ఎలా పెళ్లి చేసుకుంటాను? నా ప్రేమని ఎందుకు చంపుకుంటాను? సందర్భం వచ్చే చెప్తున్నాను. నీకోసం మంచి సంబంధాలుండగా నువ్వే అనుష అంటూ వెళ్ళిపోయావు. నువ్వు చెప్పడం, బామ్మ వెళ్ళి సంబంధం మాట్లాడడం, నిన్న నిశ్చితార్థం జరిగిపోవడం అన్నీ అయిపోయాయి. అన్నీ నాతో చెప్పే నువ్వు ఈ విషయం చెప్పినట్టు ఉండడంతో నీ హ్యాపీనెస్ కోసం ఆలోచించి నీకు ఫ్రీడమ్ ఇచ్చాను. గ్రానీ పొరపాటుపడి సంబంధం మాట్లాడడంతో నాకు నిన్నే తెలిసిందొదిరా. నువ్వు ఏమీ మాట్లాడకపోవడం అది నీ ఇష్టమే, నీకు తెలిసే జరిగింది అనుకుంటారు. అలాగే నేను కూడా అనుకున్నాను. పరిస్థితులు అలా చేజారి తలంచాల్సొచ్చింది. నువ్వెందుకు తలొంచాలి చరణ్? నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? అసలు అనుషకేమైంది? తనేనా చెప్పాలి కదా. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరైనా పర్లేదు పెద్దింటి కోడలు అయిపోవచ్చు అని ఆలోచిస్తున్నారా? బామ్మ కూడా ఏంటో మాట్లాడితే పల్లవి అంటుంది. నా చిన్నప్పటి నుంచి బామ్మ చేతి గోరు ముద్ద తిని నేను పెరిగాను. అలాంటి బామ్మకి కూడా పల్లవి మీద ఎందుకంత ఇష్టమో అర్థం కాదు. అడగాలని 2-3 సార్లు ట్రై చేసినా ఏ ఆన్సరు లేదు. అదో పెద్ద అంతుపట్టని సీక్రెట్ అయిపోయింది. నిన్న నీ ఎంగేజ్మెంట్లో అందరి ముందు అడగడానికి ఒక పక్క ఆడపిల్ల, మరో పక్క బామ్మ, ఇంకో పక్క నీ మౌనం. నేనే డైలమాలో పడిపోయాను. లేదొదిరా, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. చెప్పు చరణ్, ఇప్పుడే వెళ్ళి క్లారిటీ ఇవ్వమంటావా? అనూష ఎందుకు తెలియనట్టుందో నిలదీయమంటావా? లేదొదిరా, నేనే అంతా క్లియర్ చేసుకుంటాను. అంతవరకు నువ్వు సైలెంట్గా ఉండు. నీ ఇష్టం కోసం, నీ ప్రేమ కోసం, నీ సంతోషం కోసం నేను మౌనంగానే ఉన్నాను చరణ్. కానీ ఇంతవరకు వచ్చాక రేపు ఏ ముహూర్తానికో వచ్చి అడిగితే నన్నేం చేయమంటావు? లేదొదిరా, నేను అంతవరకు రానివ్వను. నా వల్ల కాని పరిస్థితుల్లో తప్ప. చరణ్, నువ్వు అనూషని పెళ్లి చేసుకున్నా లేదని పల్లవిని పెళ్లి చేసుకున్నా అది నీ నిర్ణయం. ఎవరి నిర్ణయం వాళ్ళకి సంతోషాన్నిస్తుంది. నీ సంతోషమే నాకు ముఖ్యం, అది ఎలాంటి నిర్ణయమైనా. ఖచ్చితంగా వదినా, ఈ కన్ఫ్యూజన్ని నేనే క్లియర్ చేస్తాను. అమ్మమ్మా, ఏంటే? వనజాక్షి గారిని చూసొస్తాను. తెలుసు కదా అమ్మమ్మా, వనజాక్షి బామ్మ ఎలాంటి పరిస్థితుల్లో నిశ్చితార్థం జరిపించారో. నువ్వేం వెళ్ళక్కర్లేదు. పాపం అమ్మమ్మ, ఎలా ఉన్నారో ఏంటో. నిశ్చితార్థం అయింది. నువ్విప్పుడు ఆ ఇంటికి వెళ్తూ వస్తుండడం అలాంటివేమీ చేయకూడదు. వాళ్ళేమనుకుంటారు? అసలే నిశ్చితార్థం పెట్టుకున్నాక ఆవిడికలా జరిగింది. కొత్త కోడలు అడుగుపెట్టింది, అలా జరిగింది అని రకరకాల ఆలోచనలొస్తాయి. అందుకే నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు? వాళ్ళు అలా ఆలోచిస్తారు, ఇలా ఆలోచిస్తారని మన ఇంట్లో ఆడపిల్లని మనం అలా అనొచ్చా? రేయ్,
ఇలాంటి వ్యవహారాల్లో అలాగే అనుకుంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అమ్మా నేను వెళ్తున్నాను కదా, నాతో పాటు పల్లవి వస్తుంది. రా పల్లవి. సరే మావయ్య. గోపి, పల్లవెందుకు అవసరమా? అమ్మా నేనున్నాను కదా. హాస్పిటల్ నుంచి వచ్చారని తెలిసిందే. ఇప్పుడు చూడడానికి వెళ్ళకపోతే తప్పు. ఏం కాదమ్మా. పల్లవి నువ్వు రా అమ్మా. నేనింతగా చరణ్ని ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు. హ్యాపీగానే ఉన్నావు కదా? నిజం చెప్పనా, చరణ్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చరణ్ లేకపోతే ఏమైపోతానని భయంగా ఉంది. దేవుడా, ఎలాగైనా చరణ్ని ఆపాలి. నన్ను లవ్ చేస్తున్నానని చెప్పడం ఎలా ఉన్నా పల్లవి ఇష్టం లేదని చెప్పకూడదు. చరణ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఇంట్లో కూడా వెళ్ళలేవా? అది కాదు చరణ్, నేను చెప్తాను. నువ్వు వెళ్ళి అందరినీ టెన్షన్ పెట్టుకు. నేను చూశాను కదా ఎంత బాగా చెప్పావో. దగ్గరుండి ఎంగేజ్మెంట్ కూడా చేయించావు. ఇంకా నన్ను నిన్ను నమ్మమంటావా? నిన్న మీ బామ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అందరూ ఎంత భయపడ్డారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే మా అమ్మమ్మకి ఏమవుతుందో. ప్లీజ్ ఈ ఒక్కసారికి. లేదు, అసలు నేను వినే ప్రసక్తే లేదు. ఈ రోజు నిజం చెప్పాల్సిందే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పల్లవిని కాదు అని మీ ఇంట్లో వాళ్ళకి తెలియాల్సిందే. అయ్యో, ఎందుకింత పట్టుబడుతున్నానో అర్థం చేసుకో. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. ఇంకెంత టైం ఇవ్వాలి నీకు? నా లైఫ్ మొత్తం నాశనం అవుతుంటే నీకు టైం ఇచ్చి నేను వెయిట్ చేస్తూ ఏదో సినిమా చూస్తున్నట్టు ఆగాలా? చరణ్ ప్లీజ్, చరణ్ అనుష ప్లీజ్, చరణ్. గోపి, ఏంటమ్మా? వియ్యంకులు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఒట్టి చేతులతో వెళ్తే బాగోదురా. బయట ఏమైనా స్వీట్స్ తీసుకుంటారులే అమ్మా.
చరణ్, ఈ ఒక్కసారికి ఆగు. రెస్టారెంట్లో కలుద్దాం. వెళ్ళిపో ప్లీజ్. సరే, ఈ ఒక్కసారికి ఆగుతాను. రెస్టారెంట్లో కలిసి మాట్లాడదాం అన్నావు కదా, గుర్తుపెట్టుకో. ఎప్పుడంటే ఆపగలిగాను, తర్వాత ఏం చెయ్యాలి? నాకు మతిపోతుంది. పల్లవి, పంపిస్తున్నాం కదా అని అక్కడే ఉండాలని చూడకు, చంపేస్తాను. అమ్మ ఏంటమ్మా నువ్వు? అమ్మమ్మ, వనజాక్షి బామ్మని చూసి మావయ్యతో పాటు వచ్చేస్తాను. ఏమో, ఏం తెలుసు? ఆ మాన్సీతో జాగ్రత్త. సరే అమ్మమ్మ. కార్తిక్, బామ్మ, మీ హెల్త్ ఎలా ఉంది? పర్లేదమ్మా. ఇందాకే డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్లారు. కాస్త రెస్ట్ తీసుకోండి, టెన్షన్ ఏం పడొద్దు అని చెప్పారు. మరెందుకు బామ్మ మీరొచ్చారు? మిమ్మల్ని చూడ్డానికి మేమే పైకొచ్చేవాళ్ళం కదా. పర్లేదమ్మా, రూమ్లో అయినా కూర్చోవడమే, ఇక్కడైనా కూర్చోవడమే, ఏం కాదు. ఆ పల్లవి మీద ఇంత ప్రేమేంటో ఇప్పటికీ అర్థం కాదు. అత్తయ్య గారు, మీ హెల్త్ జాగ్రత్త. మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి. గోపి, మనం ముందు అనుకున్నాం నిశ్చితార్థం పెట్టుకొని పెళ్లి తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందామని. కానీ ఏంటి గ్రాని కాని అని సాగదీస్తున్నావు? మర్చిపోయావా? వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? ఆ మధ్య మీ పెళ్లి జరిగింది, మొన్న పల్లవి ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు వెంటనే పెళ్ళంటే తట్టుకోలేరు, పారిపోరు. మాన్సీ, ఎందుకలా ముందే మాట్లాడతావు? వాళ్ళని చెప్పనివ్వు. ముందు మాట్లాడడం కాదు గ్రాని, వాళ్ళకి ముందు నుంచే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా. ఏ నెలకు ఆ నెల లెక్కలు వేసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఒకేసారి ఎన్ని ఖర్చులు మీద పడితే భయపడరు? గ్రాని, నీకు వాళ్ళ బాధలు గుర్తు చేయాలి. ఎందుకంటే మన స్టేటస్కి అవి తెలియవు కదా. ఇది ప్రేమ పెళ్లి మాన్సీ, అది దక్కాలి అంటే అదృష్టం ఉండాలి. అవునవును, ఆ అదృష్టమే కదా వాళ్ళని మన ముందు కూర్చోబెట్టింది. లేకపోతే ఈ ఇంటి లోపలికైనా రాగలరా? నువ్వు ఇలాగే ఏదో ఒక రకంగా పోస్ట్పోన్ చేస్తే నేను ఏదో ఒకటి చేసుకునేవాడిని. నువ్వు చెప్తావా, లేదంటే ఇప్పుడే మీ మమ్మీకి ఫోన్ చేసి నన్నే చెప్పంటావా? నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా?
దయ్యం వస్తుంది